కొంతకాలం గడిచిన తర్వాత దేవకి వసుదేవులకు వారి మొదటి సంతానం కలుగుతుంది. చెప్పిన విధంగా వసుదేవుడు తన కొడుకును తీసుకువెళ్లి కంసుడికి అప్పగిస్తాడు. అప్పుడు కంసుడు వసుదేవుడితో ఇలా అంటాడు, బావా, నీ కొడుకుని నువ్వే తీసుకువెళ్ళు. ఆ రోజు ఆకాశవాణి పలికిన ప్రకారం నీ 8వ సంతానం వల్ల నాకు మరణం సంభవిస్తుంది. వాడిని మాత్రమే నేను చంపుతాను. ఈ బిడ్డ మీద నాకు ఎలాంటి కోపం లేదని అంటాడు. ఆ మాటలకి ఎంతో సంతోషంగా వసుదేవుడు తన బిడ్డను తీసుకుని తన ఇంటికి వెళ్తాడు. కానీ ఏ సమయానికి ఏం జరుగుతుందో అన్న భయం వసుదేవుని వెంటాడుతూనే ఉంది. అయితే దేవకి ఇంకా వసుదేవులు వారి మొదటి సంతానంతో ఎంతో స్వేచ్ఛగా జీవనం సాగిస్తున్నారు. మరి కంసుడు వాళ్ళని ఎందుకని కారాగారంలో బంధించాడు? తన మొదటి కొడుకును చంపకుండా వదిలేసి కేవలం 8వ సంతానాన్ని మాత్రమే చంపుతానని వసుదేవుడికి మాట ఇస్తాడు.